నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. వినోద్, నా మాట విను. నీకు తెలియదు కాబట్టి చెబుతున్నా. ఇది పిక్నిక్ ప్లేస్ కాదు ఆయన. పెద్ద పెద్ద భయంకరమైన జంతువులు ఉండే డేంజరస్ ఫారెస్ట్. ఆ సంగతి ఆఫీసర్స్ కి తెలీదు. నోర్మై, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తూ జంతువులను చూసి భయపడ్డావా? నాన్సెన్స్. చూడు నాయనా, నీకు తెలియదు కాబట్టి చెబుతున్నా. పీడబ్ల్యూడీలో జాబ్ వచ్చింది. ట్రాన్స్ఫర్లు ఎక్కువై నా ప్రేమకి నేను తక్కువైపోతానేమోనని ఆ జాబ్ కమిట్ అవ్వాలా. తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ వచ్చింది. నేను క్యాంపుల్లో ఉంటే నా ప్రేమ వ్యాంప్ అయిపోతుందేమోనని దానికి కమిట్ అవ్వాలా. స్పెషల్ ఆఫీసర్వి నా ఫ్రెండ్వే కదా. క్యాంపులు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉండవని దీనికి కమిట్ అయ్యాను. అంతేగాని ఈ జంతువుల గురించి నాకు భయం ఏమీ లేదు. అంచేత నా మాట విన్నా ఆయన. మనం ఇక్కడ ఎంత సెర్చ్ చేసినా మనకి కనిపించేది మరి ఏమీ కాదు నాయన. మనల్ని కూడా క్లోజ్ చేసే ఏనుగులతో లేకపోతే సింహాలతో. నువ్వు ఇలా డ్రైవ్ చేస్తే చిన్నది కాస్త బయటకు వస్తుంది. ఇప్పుడు ఏనుగులసే వచ్చి నా ముందు నిలబడినా నేను భయపడను. ఏంటి బయట దిగుతున్నావు? ఏనుగు అనగానే భయపడ్డావా? అటు చూడరా. ఏముందటు చూడరా. ఏనుగు ఏనుగు. ఐ విల్ ఫైర్ యు ఫూల్. మనం షూట్ చేయాల్సిన వాళ్ళం కాదు. వి ఆర్ నాట్ హంటర్స్. గుడ్ ఐడియా. మనం లెఫ్ట్ లో దానికి సిగ్నల్ ఇచ్చేసి రైట్ లో దిగి పారిపోదామా? నువ్వు నోర్మి. ఏనుగు ఆగు ఆగు ఆగు. వామ్మో, నేను పిచ్చెక్కింది. ప్రేమ, నేను పైవాడికి వదిలి పెడుతున్నా. అమ్మో వినోద్, పిక్కమల్ని చూపించు. బాబు ఇక్కడ వదిలేలేదు. పరిగెత్తు పరిగెత్తు. ఇంకా పరిగెత్తాలి. అయ్యో, ఎక్కడెక్కడికో వచ్చి ఎరుక్కున్నాం. వినోద్, ఇది కాడు కాదు. నీకు నాకు వల్ల కాడు నాయనా. నీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను. మనం ఫారెస్ట్ లో ఇలా నడిచి ముందుకు వెళ్ళేమే అనుకో, మనం మళ్ళీ తిరిగి రాకపోవడం డెఫినెట్. ఆ నాయుడు నా ప్రేమతో కమిట్ అయిపోవడం డెఫినెట్. మైండ్ తినేస్తున్నావు కదరా. ఎవరా నీ ప్రేమ? ప్రేమ అంటేనా, నెల రోజుల్లోనే కళ్యాణం చేసుకోబోయే అమ్మాయి పేరే ప్రేమ. దాని పై ఇంట్లో ఉన్నవాడే నా విలన్ నాయుడు, వెలుగుబంటి మొహం వాడు. నాయన, ఈ ఫారెస్ట్ లో ఏ పులి నోట్లోనో సింహం నోట్లోనో పడ్డాననుకో, ప్రేమతో నా కళ్యాణం. అదేం జరగదు. అయ్యయ్యో, అపశకునం అపశకునం. ఊరుకోరా. ఎంత పులులు సింహాలు ఉన్నా నువ్వేం భయపడకు. అవి మనల్నేమి చెయ్యవు. ప్రేమతో నీ ప్రేమ వివాహం నేను జరిపిస్తాను. ముందు ఎలాగైనా మనం ఈ అడవిలోంచి బయటపడాలి. రా, త్వరగా రా. నువ్వు ఇలాగే ప్రతాపానికి పోతూ ఉండు, ప్రేమతో నా కళ్యాణం అయినట్టే. వినోద్ వినోద్ వినోద్, నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? నా డెడ్ బాడీస్ని తీసుకెళ్లి నా ప్రేమకు చూపించేవాళ్ళేనే ఉండరే. ప్రేమ, నిన్ను విడిచి వెళ్ళిపోతున్నా. ఎవరి కోసం ఎవరి కోసం. సాంబో, ఎవరది? వినోదా? రే, నీకంతే జరగాలరా. చిలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? ఈ అడవిలో ఏముంటాయని చెప్పాను. సింహాల్స్ ఉంటాయి, పులుల్స్ ఉంటాయి, అవన్నీ నేను పీక్కు తింటాయి. అంతవరకు ఇలాగే పాము పాము పాముడి అని ఆడుతూ ఉండరా? ఒరే బుజ్జి కన్నా, ఒరే బుజ్జి నాన్న, రే అన్నట్టు వీళ్ళనామా ఏమన్నా రాసిస్తావా? దింతరా బాబు, కాళ్ళు పీకుతున్నాయి. లడ్డూలు పెడతాను, తింటూ ఉండరా. రే బాబు, బుజ్జి నాన్న వస్తారా? రే వస్తా. బాయ్ బాయ్. హెల్ప్ మీ, హెల్ప్ మీ. ప్రేమ, నీకు చేసుకునే అదృష్టం అవ్వలేదా? అయితే పై వారికి వదిలేస్తున్నా.
పరాయి జాతి మగాళ్ళు మన అడవిలోకి జరబడితే మన గూడెపోళ్ళు వాళ్ళను పట్టి బంధించి తెచ్చిండ్రు మీకోసం చూస్తుండరమ్మా. మగ జాతే మన జాతి కాదే, ఏడ నుంచి వస్తురి ఏడకేలా తెస్తురి. అనుమానమ కలిగి ఎంట పడితిరి, ఎదురు తిరిగి మీద పడితిరి, పట్టినాం తెచ్చినాం కట్టినాం. వస్తున్నా వస్తున్నా, ఈ కాడు జాతోళ్ళు కాదు, మనకు కీడి చేసేటోళ్ళలాగుండే. వీళ్ళకి గిలిగిట్టదు, తప్పనిప్పుడు బలి. అనుమానంతో ఎంటపడింది మనోళ్ళు. రేపటేలా ఎలాగూ పున్నమి, ఏటికి బలి ఆపేయొచ్చు. అవునవును, బిజిలీ పలికిన పలికే బాగుంది. గిలిగిట్టదు, తప్పనిప్పుడు బలి. పుడింగి సరే, ఆన్ని రేపటేలా బలిద్దాం. ఇదిగిదిగో ఈ గుంట నక్కల్ని మాత్రం ఈ పూటే బలి ఇయ్యాలా. అయ్యో పుడింగారు, ఏమిటండి ఇది? ఇలా పొరపాటుగా మాట్లాడుతున్నావు కాబట్టే నువ్వు పొట్టివాడు అయిపోయావు. నీకు తెలియదు కాబట్టే నేను చెబుతున్నాను. మేమిద్దరం కలిసే ఈ జంగిల్లోకి వచ్చాం. రేపు మా ఇద్దరిని కలిపే బలేసేయండి. ఆ లావుపాటి అమ్మాయి గారు కూడా రికమెండేషన్. అమ్మా ఎట్టగైనా అందగాన్ని నా ఊణ్ణి చేసుకోవాలి. ఒరే పుడింగి గారు, వారు మీరా? మీ బిజిలీ వచ్చి
మా వినోదం ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. హాయిగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఎక్కడో. నేను మాత్రం ఇక్కడ ఒంటరిగా, పైగా ఈ గిలిబిలి వచ్చి నన్ను గిలిబిలి చేస్తుంటే నాకేదో గిలిగిలిగా ఉందిరా. ఒరే పుడింగి, ఏదో ఏర్పాటు చేయరా పుడింగి. చేస్తా వెళ్ళిపోయారా? పోరా, బిజీగా ఉన్నాను. నువ్వు జిలేబీ కాదు, నా జిలేబీ. కట్టుకును. అదో పోకుండా పట్టండి. ఇదే పోయింటుడు.
ఏమిటిది? ఎవరు నన్ను పట్టుకున్నది? నేను ముందుకు పోతుంటే వాళ్ళు వెనక్కి లాగుతారేంటి? రే మీకు ఇదేం బుద్ధిరా? ఎవరా మీరు? ప్రేమ, ఈ పింజారీ నన్ను పట్టేసుకున్నారు. నేను పైవాడుకునే పోతున్నా. ఎవరి అమ్మాయి? ఎంత అందంగా ఉంది! ఆ అడవి జాతి అమ్మాయి కాదే. ఆ రూపము కాదు, ఆ చూపులు కాదు. ఇంత అందమైన అమ్మాయి అడవిలోకి ఎలా వచ్చింది? అవును, ఎవరో అమ్మాయి చిన్నప్పుడు ఈ అడవిలో తప్పిపోయిందన్నారే, ఎవరు? రఘురామ్ గారమ్మా. నువ్వు రాణివి కదా? రఘురామ్ గారి రాణివి కదా? రాణి, రాణి రా. రాణి,
రాణి రాణి And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.